Hello friends, welcome back to Dream Job Tutorial under sponsorship of Shine India Group. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 15th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మొదటగా బోయింగ్ 737 మ్యాక్స్ పై నిషేధం. వివరాల్లోకి వెళ్తే బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన క్వశ్చన్, బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ఏ దేశాలు నిషేధం విధించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి బ్రిటన్, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, అర్జెంటీనా ఉపాధ్యక్షురాలితో ఉపరాష్ట్రపతి భేటీ. వివరాల్లోకి వెళ్తే అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు గాబ్రియేలా మిషెట్టితో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో సమావేశమైనారు. భారత్, అర్జెంటీనా మధ్య సహకారాన్ని వ్యూహాత్మకంగా భాగస్వామ్యం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన క్వశ్చన్, అర్జెంటీనా ఉపాధ్యక్షురాలి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ గాబ్రియేలా మిషెట్టి. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్కు 30 సంవత్సరాలు. వివరాల్లోకి వెళ్తే వరల్డ్ వైడ్ వెబ్ WWWకు 30 సంవత్సరాలు నిండాయి. 1989 మార్చ్ 12న టిమ్ బెర్నర్స్-లీ దీనిని కనుగొన్నారు. మానవాళి కోసం వరల్డ్ వైడ్ వెబ్ను ఉన్నతంగా మార్చాలని పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన క్వశ్చన్, వరల్డ్ వైడ్ వెబ్ను ఎవరు కనుక్కున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బెర్నర్స్-లీ. నెక్స్ట్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. వివరాలకు వెళ్తే 7వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో జరిగింది. ఈ సమ్మిట్కు 4000 మంది ప్రతినిధులు, 140 దేశాల నుండి దేశ అధినేతలు హాజరైనారు. ఈ సమ్మిట్ యొక్క ప్రధాన విధి షేప్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ గవర్నమెంట్స్. దానికి సంబంధించిన క్వశ్చన్, 7వ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి దుబాయ్. నెక్స్ట్, 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019. వివరాల్లోకి వెళ్తే 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 హర్యానాలో జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఈ సమ్మిట్ను ప్రారంభించారు. దీని థీమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అగ్రి బిజినెస్, అగ్రి ఎలైడ్, ఏ ప్రామిసింగ్ సెక్టార్ అండ్ అగ్రి సర్వీస్ డైరెక్టర్ మార్కెటింగ్. దానికి సంబంధించిన క్వశ్చన్, 4వ అగ్రి లీడర్షిప్ సమ్మిట్ 2019 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానాలో జరిగింది. నెక్స్ట్, 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో సమ్మిట్. వివరాలకు వెళ్తే 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఈ సమ్మిట్లో తూర్పు ఈస్ట్ విధానంపై చర్చించారు. క్వశ్చన్, 4వ ఇండియా ఏషియన్ ఎక్స్పో సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి ఢిల్లీ. నెక్స్ట్, 96 మందికి ఇస్రో పురస్కారాల ప్రదానం. వివరాలకు వెళ్తే భారతీయ అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించిన 96 మందికి ఇస్రో పురస్కారాలు ప్రదానం చేసింది. బెంగళూరులోని అంతరిక్ష భవన్లో ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె కస్తూరి రంగన్, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ శివన్ ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. దానికి సంబంధించిన క్వశ్చన్, ఎంతమందికి ఇస్రో పురస్కారాలు ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి 96 మందికి. నెక్స్ట్, అమర రాజాకు CII పురస్కారము. వివరాలకు వెళ్తే మానవ వనరుల అభివృద్ధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచినందుకు CII నేషనల్ HR ఎక్సలెన్స్ అవార్డును అమర్ రాజా బ్యాటరీస్కు దక్కింది. 2019 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని అందజేశారు. దానికి సంబంధించిన క్వశ్చన్,
2019 సంవత్సరానికి అమర్ రాజాకు ఏ పురస్కారం లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సిఐఐ. నెక్స్ట్, మిజోరాం మొదటి లోకయుక్త చైర్మన్ లల్సాటా. వివరాలకు వెళ్తే మిజోరాం మొదటి లోకయుక్త చైర్మన్గా సి లల్సాటా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్ర గవర్నర్ జగదీష్ ముఖి ఇతనిచే ప్రమాణం స్వీకారం చేయించారు. దానికి సంబంధించిన క్వశ్చన్, సి లల్సాటా ఏ రాష్ట్రానికి మొదటి లోకయుక్త చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ ఆప్షన్ సి మిజోరాం. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంక్ చైర్మన్గా రాకేష్. వివరాలకు వెళ్తే యాక్సిస్ బ్యాంక్ కొత్త చైర్మన్గా రాకేష్ మకీజా నియమితులయ్యారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈయన రాజీవ్ మిశ్రా స్థానంలో నియమితులయ్యారు. దానికి సంబంధించిన క్వశ్చన్, యాక్సిస్ బ్యాంక్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాకేష్ మకీజా. సో ఇది ఫ్రెండ్స్, మనము 15th మార్చ్ 2019కి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే. బై.